హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ బేసిక్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం బయాస్డ్ క్లిప్పింగ్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఇన్పుట్ వేవ్ ఫామ్ ఇస్తే ఇన్పుట్ వేవ్ ఫామ్లో పూర్తిగా పాజిటివ్ పార్ట్ని రిమూవ్ చేయడం కానీ లేదా నెగిటివ్ పార్ట్ని పూర్తిగా రిమూవ్ చేయడం కానీ చూసాం. ఈ వీడియోలో మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే అందులో కొంత భాగాన్ని, అంటే పాజిటివ్ పార్ట్లో కొంత భాగాన్ని కానీ లేదా నెగిటివ్ పార్ట్లో కొంత భాగాన్ని కానీ లేదా పూర్తిగా కానీ తీసేయడం మనం చూస్తాం. బయాస్డ్ క్లిప్పింగ్ అని ఎందుకన్నామంటే డీసీ వోల్టేజ్ ఇవ్వడాన్ని మనం బయాసింగ్ అని అంటాం. కాబట్టి ఈ సర్క్యూట్లో కూడా మనం ఒక డీసీ వోల్టేజ్ ఇస్తున్నాం కాబట్టి, కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బయాస్డ్ క్లిప్పింగ్ అని అంటాను. ఆ డీసీ వోల్టేజే మనకి రెఫరెన్స్ వోల్టేజ్గా ఉపయోగపడుతుంది. సో ఈ బయాస్డ్ క్లిప్పింగ్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి సిరీస్ క్లిప్పింగ్, ఇంకొకటి షంట్ క్లిప్పింగ్. ఈ సిరీస్ క్లిప్పింగ్లో మనం రెఫరెన్స్ వోల్టేజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెఫరెన్స్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్న సిగ్నల్ కట్ చేయడం ఒక పార్ట్, నెక్స్ట్ రెఫరెన్స్ వోల్టేజ్ కంటే కిందున్న సిగ్నల్ని కట్ చేయడం ఒక పార్ట్గా చదువుకుందాం. ఫస్ట్ సిరీస్ క్లిప్పర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ సిరీస్ క్లిప్పర్స్లో రెఫరెన్స్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్న సిగ్నల్ని రిమూవ్ చేయడం చూద్దాం. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, రెఫరెన్స్ లెవెల్ ఇక్కడ విఆర్ పాజిటివ్ ఇచ్చాం. రెఫరెన్స్ లెవెల్ నెగిటివ్ అని ఉండొచ్చు, పాజిటివ్ అని ఉండొచ్చు. దాన్ని బట్టి అవుట్పుట్ సర్క్యూట్ డయాగ్రామ్, అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ మనం ప్రస్తుతానికి పాజిటివ్ ఇచ్చాం. ఇక్కడ చూడండి, ఇలా పాజిటివ్ ఇవ్వడం వల్ల ఈ అవుట్పుట్ వేవ్ ఫామ్ చూడండి, ఈ విఆర్ కంటే పైన ఉన్న సిగ్నల్ పూర్తిగా క్లిప్ అయిపోయింది. చూడండి, ఇక్కడ విఆర్ కంటే పైన సిగ్నల్ పూర్తిగా క్లిప్ అయిపోయింది. ఓకే, అవుట్పుట్ వేవ్ ఫామ్లో. ఓకే, ఇది ఎలా సాధ్యమైందని ఒకసారి చూద్దాం. ఇది తెలియాలంటే డయోడ్ ఏ కండిషన్లో ఆన్లో ఉంటుంది, ఎప్పుడు ఆఫ్లో ఉంటుందో ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి, పైన ఉన్నది సర్క్యూట్ డయాగ్రామ్, కింద ఉన్న 2 ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్స్. ఓకే, ఒకటి డయోడ్ ఆన్ ఉన్నప్పుడు, ఇంకొకటి డయోడ్ ఆఫ్ ఉన్నప్పుడు. కింద ఉన్న ఫస్ట్ డయాగ్రామ్లో చూడండి, డయోడ్ కింద రెడ్ చుట్టూ రెడ్ మార్క్ గీసాను, అంటే డయోడ్ ఆన్లో ఉన్నట్టు. డయోడ్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది? పీ సైడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఎక్కువ ఉండి ఎన్ సైడ్ ఉన్న వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు డయోడ్ ఆన్లో ఉంటుంది. అంటే ఎన్ సైడ్ వోల్టేజ్ విఐ తక్కువ ఉండాలి, పీ సైడ్ ఉన్న వోల్టేజ్ విఆర్ ఎక్కువ ఉండాలి. అంటే విఐ షుడ్ బి లెస్ దాన్ విఆర్. ఓకే, అప్పుడు డయోడ్ ఆన్లో ఉంటుంది. ఆన్లో ఉంటే ఏమవుతుంది? కరెంట్ పాస్ అవుతుంది పూర్తిగా. ఓకే, అప్పుడు మనం షార్ట్ సర్క్యూట్ డ్రా చేయొచ్చు. సో అప్పుడు మనకి అక్కడ రెస్ట్ దగ్గర వచ్చే డ్రాప్ని మనం అవుట్పుట్గా తీసుకుంటాం. అదే సెకండ్ డయాగ్రామ్లో చూడండి, డయోడ్ ఓపెన్ సర్క్యూట్ ఉంది, అంటే డయోడ్ ఆఫ్లో ఉంది. డయోడ్ ఎప్పుడు ఆఫ్ అవుతుంది? పీ సైడ్ ఉన్న వోల్టేజ్ తక్కువగా ఉండి ఎన్ సైడ్ ఉన్న వోల్టేజ్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎన్ సైడ్ విఐ ఉంది, పీ సైడ్ విఆర్ ఉంది. విఆర్ తక్కువ ఉండి విఐ ఎక్కువగా ఉంటే డయోడ్ ఆఫ్ అవుతుంది అనమాట. అప్పుడు రెసిస్టర్ దగ్గర వచ్చే వోల్టేజ్ని మనం అవుట్పుట్ వోల్టేజ్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ 2 వోల్టేజ్ని కలిపి ఒక్కసారి ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి, అక్కడ డయోడ్ ఆన్లో ఉంది. డయోడ్ ఆన్లో ఉందంటే విఐ ఈజ్ లెస్ దాన్ విఆర్. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ డయోడ్ ఆన్లో ఉంది కాబట్టి విఐ నుంచి వచ్చే కరెంటు రెసిస్టర్ కూడా ఫ్లో అవుతుంది, అంటే రెసిస్టర్ దగ్గర ఒక వోల్టేజ్ డ్రాప్ వస్తుంది. అలాగే విఆర్ దగ్గర కూడా వోల్టేజ్ సోర్సే, సో వోల్టేజ్ కూడా వస్తుంది. ఈ రెండిట్లో ఏ వోల్టేజ్ మనకి అవుట్పుట్గా వస్తుంది అంటే విఐ మాత్రమే వస్తుంది. ఎందుకంటే మనకి వోల్టేజ్ యొక్క డెఫినేషన్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. 2 పాయింట్ల మధ్యలో ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం వోల్టేజ్ కింద పరిగణిస్తాం. సో ఇక్కడ విఆర్ అంటే డీసీ కరెంట్, అంటే డైరెక్ట్ కరెంట్, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు 5 వోల్ట్స్ ఇస్తే 5 వోల్ట్స్ డీసీ కాన్స్టెంట్ ఒక లైన్ ఉంటుంది. ఓకే, అదే విఐ అంటే సైనోసాయిడల్ ఇస్తున్నాం మనం. సైనోసాయిడల్ అంటే దానికి కాన్స్టెంట్ కరెంట్ ఉండదు ఏ టైం పీరియడ్లోనూ. అయితే అంటే ఇప్పుడు విఐ ఇన్పుట్ సైనోసాయిడల్ ఇస్తున్నాం కాబట్టి అది పాజిటివ్ వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్ షఫల్ అవుతూ ఉంటుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే, +6 వోల్ట్స్ నుంచి -6 వోల్ట్స్ కావచ్చు, లేదా +2 వోల్ట్స్ నుంచి -2 వోల్ట్స్ కావచ్చు. అలా పాజిటివ్ నెగిటివ్ ఆసిలేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో అలాంటి వోల్టేజ్ మనకి రెసిస్టర్ దగ్గర ఫ్లో అవుతుంది, ఆ కరెంట్ రెసిస్టర్ దగ్గర ఫ్లో అవుతుంది.
సో రెసిస్టర్ దగ్గర మనకు వోల్టేజ్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ దేని ద్వారా ఎక్కువగా వస్తుంది అంటే ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువగా వస్తుంది. ఓకే, అంటే ఎందుకంటే ఒకసారి 5 వోల్ట్స్, తర్వాత ఒకసారి 4 వోల్ట్స్, 3 వోల్ట్స్, 2 వోల్ట్స్, -2, -1 అలా. వోల్టేజ్ అంటేనే పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి అక్కడ రెసిస్టర్ దగ్గర వచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ దేని ద్వారా వస్తుందంటే ఇన్పుట్లో ఉండే సైనసాయిడల్ సిగ్నల్ ద్వారానే మనకి రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అదే విఆర్ అనేది డీసీ వోల్టేజ్ కాబట్టి దాని ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది రాదు. ఓకేనా? సో ఎప్పుడైనా ఇన్పుట్ రెండు వోల్టేజ్ సోర్స్ని ప్యారల్గా కనెక్ట్ చేస్తే అందులో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏది ఎక్కువగా ఉంటే అదే మనకి అవుట్పుట్గా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్పుట్ వోల్టేజ్, ఈ రెఫరెన్స్ వోల్టేజ్ రెండు ప్యారల్గానే ఉన్నాయి. కానీ రెసిస్టర్ దగ్గర ఏ వోల్టేజ్ అయితే మనకి ఉందో ఆ వోల్టేజ్ అవుట్పుట్గా వస్తుంది. రెసిస్టర్ దగ్గర వచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ దేని ద్వారంగా వస్తుందంటే ఇన్పుట్ వోల్టేజ్ విఐ ద్వారా మనకి రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ మనకి విఐ మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. ఇక్కడ రెసిస్టర్ దగ్గర ఉన్న రెఫరెన్స్ వోల్టేజ్ మనకి జస్ట్ డీసీ లెవెల్ని షిఫ్ట్ చేయడానికి మాత్రమే మనకి వస్తుంది అన్నమాట. ఓకే, సో వెన్ డయోడ్ ఈజ్ ఆన్, డయోడ్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్పుట్ వోల్టేజే అవుట్పుట్ వోల్టేజ్గా వస్తుంది ఈ సర్క్యూట్లో. ఓకే, అదే సెకండ్ డయాగ్రామ్లో చూడండి, డయోడ్ ఆఫ్లో ఉంది. ఎప్పుడు ఆఫ్ ఉంటుంది డయోడు? ఇన్పుట్ వోల్టేజ్ రెఫరెన్స్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు డయోడ్ ఆఫ్లో ఉంటుంది. ఇప్పుడు డయోడ్ ఆఫ్లో ఉంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎలాగూ డయోడ్ గుండా ఫ్లో అవ్వదు, రివర్స్ బయాస్లో ఉంది, ఓపెన్ సర్క్యూట్ అనమాట, ఇక ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు. సో రెసిస్టర్ దగ్గర వచ్చే వోల్టేజ్ డ్రాప్ ఏంటి? కేవలం విఆర్. సో మనకి అవుట్పుట్ ఈక్వల్ టు విఆర్ అని వస్తుంది. సో అవుట్పుట్ ఈక్వల్ టు విఆర్. దీని యొక్క అవుట్పుట్ వేవ్ఫార్మ్స్ ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, ఇక్కడ V0 ఈక్వల్ టు V అయింది కాబట్టి అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్, కాబట్టి ఇన్పుట్ ఏమి ఇచ్చామన్న సైనసాయిడల్ కాబట్టి అవుట్పుట్ కూడా సైనసాయిడల్ లాగే వస్తుంది. ఎప్పుడు? డయోడ్ ఆన్ ఉన్నంత వరకు. డయోడ్ ఎప్పుడు ఆన్ ఉంటుంది? ఇన్పుట్ వోల్టేజ్ రెఫరెన్స్ వోల్టేజ్ కంటే తక్కువ ఉన్నంత వరకు డయోడ్ ఆన్లోనే ఉంటుంది. డయోడ్ ఆన్ ఉన్నంత వరకు ఇన్పుట్లో ఏముంటుందో అలాగే అవుట్పుట్లో వస్తుంది. అదే సెకండ్ డయాగ్రామ్లో చూడండి, డయోడ్ ఆఫ్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ ఈక్వల్ టు విఆర్. ఓకే, ఇన్పుట్తో సంబంధం లేదు, కనెక్షన్ లేదు కాబట్టి. సో అవుట్పుట్ V0 ఈక్వల్ టు విఆర్ కాబట్టి విఆర్ ఎంత? ఒక డీసీ వోల్టేజ్, అది ఎంత వాల్యూ ఉండొచ్చు, 5 కావచ్చు, 4 కావచ్చు, ఎంత వాల్యూ అయినా ఉండొచ్చు. సో డైరెక్ట్గా ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి డీసీ లైన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పటికీ. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది? డయోడ్ ఆఫ్లో ఉన్నప్పుడు. డయోడ్ ఎప్పుడు ఆఫ్ అవుతుంది? ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ విఆర్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు డయోడ్ ఆఫ్. ఓకే, ఆ ప్లేస్లో అవుట్పుట్ ఏముంటుంది? ఒక స్ట్రేట్ లైన్ ఉంటుంది. అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉన్న ప్రతిసారి అవుట్పుట్ అనేది ఒక స్ట్రేట్ లైన్, విఆర్ ఎంత ఉందో అంత ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఒకేసారి ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ఇలాగే వస్తుంది. ఇక్కడ చూడండి, రెఫరెన్స్ వోల్టేజ్ కంటే ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ ఉన్న ప్రతిసారి అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుటే వచ్చింది. అదే రెఫరెన్స్ వోల్టేజ్ కంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఈ డాటెడ్ లైన్స్ చూడండి, ఈ సైన్ వేవ్లో డాటెడ్ లైన్స్ ఇన్పుట్ రెఫరెన్స్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్న పార్ట్ అన్నమాట. ఆ ఎక్కువ ఉన్న పార్ట్ మొత్తం క్లిప్ అయిపోయింది. ఓకే, రెఫరెన్స్ వోల్టేజ్ కంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే మనకి అవుట్పుట్ V0 వస్తుంది. సో విఆర్ఏ వస్తుంది. విఆర్ అంటే ఏంటి? ఒక డీసీ లైన్ కాబట్టి ఇక్కడ డీసీ లైన్ వచ్చింది స్ట్రైట్గా. ఓకే, క్లిప్ అయిపోయింది, ఈ రెడ్ పార్ట్ ఉందంతా క్లిప్ అయిపోయింది అనమాట. ఓకే, ఆ పార్ట్ మొత్తం విఆర్ కంటే ఎక్కువ ఉన్న పార్ట్. విఆర్ కంటే ఇన్పుట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అవుట్పుట్ ఈక్వల్ టు విఆర్. కాబట్టి విఆర్ ఎంత ఉందో అంత స్ట్రైట్ లైన్ వస్తుంది అక్కడికి. మిగతా పార్ట్ అంటే మిగతా సైన్ వేవ్ కంటే ఎక్కువ ఉన్న పార్ట్ మొత్తం, విఆర్ కంటే ఎక్కువ ఉన్న పార్ట్ మొత్తం క్లిప్ అయిపోతుంది అన్నమాట. విఆర్ అనేది ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఆ వోల్టేజ్ లెవెల్ని తగ్గిస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ విఆర్ అనేది ఒక 3 వోల్ట్స్ అనుకోండి, 3 వోల్ట్స్ తగ్గించి 2 వోల్ట్స్ వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇలా విఆర్ వాల్యూ కిందికి వస్తుంది అన్నమాట. ఇక రెడ్ లైన్ గీసాం కదా, అలా కిందికి వచ్చేస్తుంది. ఇంకా తగ్గిస్తే ఇంకా కిందికి వస్తుంది. ఈ రెఫరెన్స్ వోల్టేజ్ కిందికి వచ్చిన కొద్దీ ఆ పైన ఉన్న ఇన్పుట్ వోల్టేజ్ మొత్తం క్లిప్ అయిపోతుంది అన్నమాట. అదే విఆర్ వాల్యూ పెంచితే ఇంకా ఈ లైన్ పైకి వెళ్తుంది. ఓకే, ఆ పైన ఉన్నది
కొంతపాటు క్లిప్ అయిపోతుంది. అలా అంటే మన విఆర్ వాల్యూ సెట్ చేస్తే ఎంత సెట్ చేస్తే అంత క్లిప్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సపోజ్ విఆర్ 0 చేసామనుకోండి, అంటే 0 దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే పైన పాజిటివ్ పార్ట్ మొత్తం క్లిప్ అయిపోతుంది, అంటే అసలు రెఫరెన్స్ వోల్టేజ్ ఏమీ ఇవ్వనట్టు, అంటే ప్రీవియస్ వీడియోస్లో అలాగా. ఓకే, అంటే విఆర్ వాల్యూస్ మనం మూవ్ చేస్తామంటే అంత పార్ట్ పైన పార్ట్ క్లిప్ అయిపోతుంది, అందుకే దీన్ని క్లిప్పింగ్ అబౌవ్ ద రెఫరెన్స్ లెవెల్ అని అంటాం. ఓకే, రెఫరెన్స్ లెవెల్ పైన పార్ట్ మొత్తం క్లిప్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు విఆర్ నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది, విఆర్ నెగిటివ్ ఇస్తే ఏమవుతుందంటే ఆ రెఫరెన్స్ లెవెల్ కిందికి వస్తుంది. చూడండి, ఇలా రెఫరెన్స్ లెవెల్లో మార్పు ఏమి ఉండదు, అది మనం ఎంత ఇస్తే అంత ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ ఇచ్చాం, అదే సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్కి రెఫరెన్స్ లెవెల్ నెగిటివ్ ఇచ్చాం, ఇప్పుడు లైన్ కిందికి వచ్చింది. సో కిందున్న పార్ట్ మాత్రం రెఫరెన్స్ లెవెల్ కంటే కిందున్న పార్ట్ మాత్రమే అలౌ చేస్తుంది, పైదంతా క్లిప్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైనా ఇది క్లిప్పింగ్ అబౌవ్ ద రెఫరెన్స్ వోల్టేజ్ లెవెల్ అన్నాం, కాబట్టి పైనదంతా క్లిప్ అయిపోయింది, కింది పార్ట్ మాత్రమే అలౌ చేస్తుంది. అంటే సిగ్నల్ని మనం ఎంత క్లిప్ చేయాలి, ఆ రెఫరెన్స్ వోల్టేజ్ లెవెల్ కంటే ఎంత క్లిప్ చేయాలి అనేది మన డిజైన్ చేసే సర్క్యూట్ బట్టి ఉంటుందన్నమాట. ఆ రెఫరెన్స్ లెవెల్ మారిస్తే అంత పైన ఇన్పుట్ మొత్తం క్లిప్ అయిపోతుంది. ఇప్పుడు క్లిప్పింగ్ బిలో ద రెఫరెన్స్ వోల్టేజ్ లెవెల్ చూద్దాం. ఏం లేదంటే దీనికి మనం డయోడ్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. అంటే ప్రీవియస్ చూడండి, ఇది ప్రీవియస్, ఇక్కడ డయోడ్ మాత్రమే మనం రివర్స్ చేసాం. ఓకే, ఇలా రివర్స్ చేయడం వల్ల మనకి క్లిప్పింగ్ బిలో ద రిఫరెన్స్ వోల్టేజ్ లెవెల్ వచ్చేస్తుంది. ఈ సర్క్యూట్ కూడా ఎలా వర్క్ చేస్తుందో చూడాలంటే డయోడ్ ఎప్పుడు వర్కింగ్లో ఉంది, ఎప్పుడు వర్కింగ్లో ఉండదో ముందు మనం తెలుసుకోవాలి. డయోడ్ చూడండి, ఇక్కడ పాజిటివ్ సైడ్ పీ సైడ్ ఇన్పుట్ వోల్టేజ్కి ఇచ్చాం, ఎన్ రిఫరెన్స్ వోల్టేజ్కి ఇచ్చాం. ఇప్పుడు డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, పై ఉన్న సర్క్యూట్లో ఈక్వివలెంట్ సర్క్యూట్లో డయోడ్ ఆన్లో ఉంది. డయోడ్ ఆన్లో ఉండాలంటే పీ సైడ్ ఉన్న ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉండి ఎన్ సైడ్ ఉన్న రెఫరెన్స్ వోల్టేజ్ తక్కువ ఉండాలి. సో ఆ కండిషన్లో మాత్రం డయోడ్ ఆన్లో ఉంటుంది. సో విఐ షుడ్ బి గ్రేటర్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్. ఇక్కడ మైనస్ తీసుకున్నాం కాబట్టి మైనస్ విఆర్ అని రాసాం. విఐ షుడ్ బి గ్రేటర్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్, దెన్ ఓన్లీ ద డయోడ్ విల్ బి ఇన్ ఆన్. ఇప్పుడు డయోడ్ ఆన్లో ఉంటే అవుట్పుట్ ఏమొస్తుంది, ఇందాకే చెప్పాను కదా, అలాగే రెండు ఆన్లో ఉంటే, డయోడ్ ఆన్లో ఉంటే కరెంట్ ఫ్లో అవుతుంది, రెండు వోల్టేజ్ సోర్స్ ప్యారలో ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ విఐ మాత్రమే వస్తుంది. సో వెన్ డయోడ్ ఆన్లో ఉంటే V0 ఈక్వల్ టు విఐ. అదేవిధంగా డయోడ్ ఆఫ్లో ఉంటే ఇన్పుట్ వోల్టేజ్ ప్రభావం ఈ రెసిస్టర్ మీద ఉండదు కాబట్టి, కనెక్షన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా V0 ఈక్వల్ టు మైనస్ విఆర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు వీటి అవుట్పుట్ ఎలా వస్తాయి అంటే V0 ఈక్వల్ విఐ కాబట్టి సేమ్ ఇన్పుట్ సైనసైడ్ ఎలాగుందో అలాగే వచ్చింది. ఇక్కడ V0 ఈక్వల్ టు మైనస్ విఆర్ కాబట్టి ఇక్కడ మైనస్ విఆర్ కాబట్టి కింద డ్రా చేసాం మైనస్ విఆర్. ఓకే, ఇప్పుడు రెండు కలిపి చూస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ విఆర్ ఇచ్చాం కాబట్టి రెఫరెన్స్ వోల్టేజ్ నెగిటివ్ సైడ్ ఉంది. ఓకే, రెఫరెన్స్ వోల్టేజ్ నెగిటివ్ సైడ్ ఉంది. ఆ నెగిటివ్ సైడ్ ఉన్న దానికి కింద మొత్తం నెగిటివ్ సైడ్ ఉన్న కింద ఇన్పుట్ వేవ్ ఫామ్ మొత్తం క్లిప్ అయిపోయింది, పైన ఉన్న ఇన్పుట్ వేవ్ ఫామ్ మాత్రం అలాగే యాజ్ ఇట్ ఈస్ అలౌ అయ్యింది. అంటే విఐ కంటే విఆర్ తక్కువ ఉన్న సందర్భంలో చూడండి, విఐ కంటే విఆర్ తక్కువ ఉందంటే ఇక్కడ నెగిటివ్లో ఉంది విఆర్, అంటే విఐ కంటే ఎక్కువ ఉన్న ఇన్పుట్ వేవ్ ఫామ్ మొత్తం అలౌ అయింది, అప్పుడు డయోడ్ ఆన్లో ఉంటుంది కాబట్టి. ఓకే, విఐ ఎక్కువ ఉండి రెఫరెన్స్ వోల్టేజ్ తక్కువ ఉంటే డయోడ్ ఆన్లో ఉంటుంది. ఓకే, సో విఐ కంటే పైన ఉన్న పార్ట్ పూర్తిగా ఆన్లో ఉంది, అంటే ఈ పార్ట్ మొత్తం ఆన్లో ఉంది కాబట్టి ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ అయింది. అదే రెఫరెన్స్ వోల్టేజ్ ఎక్కువ ఉండి ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ ఉంటే డయోడ్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ రెడ్ పార్ట్లో ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే రెఫరెన్స్ వోల్టేజ్ ఎక్కువ ఉంది. చూడండి, మైనస్ విఆర్ ఎక్కువ, ఇక్కడ మైనస్ వి తక్కువ, కాబట్టి విఆర్ కంటే తక్కువ ఉన్న పార్ట్ మొత్తం ఇన్పుట్లో క్లిప్ అయిపోయింది. ఓకేనా, ఆ ప్లేస్లో డైరెక్ట్ విఆర్ఏ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు కూడా మనం రెఫరెన్స్ వోల్టేజ్ మారిస్తే ఆ మైనస్ విఆర్ లైన్ అనేది మారుతుందన్నమాట. ఇక్కడ మైనస్ విఆర్ని వాల్యూ పెంచుతూ పోతే ఈ లైన్ కూడా పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పాజిటివ్ ఇచ్చాం అనుకోండి,
ఈ లైన్ కూడా పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది, అంటే ప్లస్ విఆర్ ఇస్తే. ఓకే, ఇక్కడ సింబల్ మార్చి ఇక్కడ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ ఇస్తే ఈ లైన్ రెఫరెన్స్ వోల్టేజ్ లైన్ పైకి వెళ్ళిపోయి పైన మాత్రం అలౌ చేసి ఈ ఇన్పుట్ వోల్టేజ్ విఆర్ కంటే తక్కువ ఉన్న సిగ్నల్ పూర్తిగా క్లిప్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇలాగా సేమ్ సర్క్యూట్. ఇక్కడ రెఫరెన్స్ వోల్టేజ్ పాజిటివ్ ఇచ్చాను, పాజిటివ్ ఇవ్వడం వల్ల ఆ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ కింద ఉన్న ఇన్పుట్ వేవ్ పూర్తిగా క్లిప్ అయిపోయింది, పైన మాత్రమే అలో చేసింది. అందుకే దీన్ని మనం క్లిప్పింగ్ బిలో ద రెఫరెన్స్ వోల్టేజ్ లెవెల్ అని అంటాం. సో ఇప్పుడు మనం సిరీస్ క్లిప్పర్స్లో బిలో ద రెఫరెన్స్ లెవెల్ చూసాం, అబౌవ్ ద రెఫరెన్స్ లెవెల్ క్లిప్పింగ్ గురించి చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ షంట్ క్లిప్పర్స్ గురించి చూద్దాం. షంట్ క్లిప్పర్లో కూడా బిలో ద రెఫరెన్స్ లెవెల్ అండ్ అబౌవ్ ద రెఫరెన్స్ లెవెల్ క్లిప్పింగ్ అనేది ఉంటుంది. షంట్ క్లిప్పర్స్ ఎందుకంటామంటే డయోడ్ ఇన్పుట్ వోల్టేజ్కి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి షంట్ క్లిప్పర్. సిరీస్ క్లిప్పర్ అంటే డయోడ్ ఇన్పుట్కి సిరీస్లో ఉంటుంది కాబట్టి సిరీస్ క్లిప్పర్ అన్నాం. అంటే ఇప్పుడు డయోడ్ ఇన్పుట్కి ప్యారల్గా ఉంటుంది ఈ షంట్ క్లిప్పర్స్లో. ఇది ఒక సర్క్యూట్ డయాగ్రామ్ మనకి షంట్ క్లిప్పర్స్లో క్లిప్పింగ్ అబౌవ్ ద రెఫరెన్స్ లెవెల్. ఈ సర్క్యూట్ ఎలా వర్క్ చేస్తుందో చూడాలంటే ఈ డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది ఎప్పుడు ఆఫ్ అవుతుందో ఫస్ట్ చూద్దాం. చూడండి పైనది సర్క్యూట్ డయాగ్రామ్, కింద రెండు ఈక్వివలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉన్నాయి. సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ డయోడ్ వర్క్ అవ్వాలంటే పీ సైడ్ ఎక్కువ ఉండాలి, ఎన్ సైడ్ తక్కువ వోల్టేజ్ ఉండాలి. చూడండి పీ సైడ్ ఇన్పుట్ వోల్టేజ్కి ఉంది, ఎన్ రెఫరెన్స్ వోల్టేజ్కి ఉంది. ఇప్పుడు ఈ డయోడ్ కండక్ట్ అవ్వాలంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి, రెఫరెన్స్ వోల్టేజ్ తక్కువ ఉండాలి. అంటే విఐ షుడ్ బి గ్రేటర్ దాన్ విఆర్. ఇది మన ఫస్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూడొచ్చు. చూడండి విఐ గ్రేటర్ దాన్ విఆర్ అయితే డయోడ్ షార్ట్ సర్క్యూట్ అయింది, అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం అవుట్పుట్ తీసుకుంటాం. అలాగే సెకండ్ ఈక్వలెంట్ డయాగ్రామ్లో డయోడ్ ఆఫ్ అయిపోయింది. ఎప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ ఉండి రెఫరెన్స్ వోల్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే పీ సైడ్ వోల్టేజ్ తక్కువ ఉంది, ఎన్ సైడ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే డయోడ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, అది ఎప్పుడు జరుగుతుంది? డయోడ్ ఆఫ్ ఎప్పుడు అవుతుందంటే విఐ ఈజ్ లెస్ దాన్ విఆర్. ఇప్పుడు విఐ గ్రేటర్ దాన్ విఆర్ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది, విఐ లెస్ దాన్ విఆర్ అయితే అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి డయోడ్ ఆన్లో ఉన్నప్పుడు, అంటే విఐ గ్రేటర్ దాన్ విఆర్ ఉన్నప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది. అప్పుడు మనకి V0 ఈక్వల్ టు విఆర్, V0 ఈక్వల్ టు విఆర్ అని. ఎందుకంటే అక్కడ V0 ఎక్కడ తీసుకుంటున్నాం, డైరెక్ట్గా ప్యారలల్ టు విఆర్. అవునండి, ఎందుకంటే ఇక్కడ డయోడ్ లేదు, ఒక షార్ట్ సర్క్యూట్ ఉంది. అంటే ఐడియల్ డయోడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ షార్ట్ సర్క్యూట్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా విఆర్కి వోల్టేజ్ తీసుకుంటే విఆర్ఏ వస్తుంది. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు విఆర్. ఎందుకంటే అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం లేదు, డైరెక్ట్గా వోల్టేజే ఉంది కాబట్టి V0 ఈక్వల్ టు విఆర్. అదే డయోడ్ ఆఫ్ అయిపోతే V0 ఈక్వల్ టు విఐ. అంటే చూడండి ఇక్కడ డయోడ్ ఆఫ్ ఎప్పుడైపోతుంది, విఐ లెస్ దాన్ విఆర్ ఉన్నప్పుడు డయోడ్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ డయోడ్ ఆఫ్ అయిపోతే విఆర్కి కనెక్షన్ కట్ అయిపోయింది. ఓకే, పాజిటివ్ ఎక్కడ కనెక్ట్ చేయలేదు, అంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. డయోడ్ ఆఫ్ అయిపోయి ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి విఆర్ కనెక్షన్ అనేది లేదు. సో ఆ విఆర్ కరెంట్ అనేది ఎక్కడికి వెళ్ళదు. సో మనకు వచ్చే అవుట్పుట్ కరెంట్ ఎక్కడికి నుంచి వస్తుంది, విఐ నుండి వస్తుంది. ఓకే, సో డైరెక్ట్ విఐకి V0కి ప్యారల్గా ఉంది కాబట్టి విఐ వోల్టేజ్ ఎంత ఉంటుందో V0 కూడా అంతే ఉంటుంది. సో డయోడ్ ఆఫ్ అయితే V0 ఈక్వల్ టు విఐ, డయోడ్ ఆన్ అయితే V0 ఈక్వల్ టు విఆర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు V0 ఈక్వల్ విఆర్ అంటే ఫస్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్లో V0 ఈక్వల్ విఆర్ అంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది, అది స్ట్రేట్ విఆర్ డీసీ వోల్టేజ్ వస్తుంది. అదే V0 ఈక్వల్ విఐ అయితే ఇన్పుట్లో ఏమి ఇచ్చాం, సైనసాయిడల్ కాబట్టి అదే సైనసాయిడల్ విలువ అవుట్పుట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి చూస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇలా వస్తుందండి. ఓకే, ఈ రెఫరెన్స్ వోల్టేజ్ కంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో ఇన్పుట్ వోల్టేజ్ పూర్తిగా క్లిప్ అయిపోయి అవుట్పుట్ విఆర్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ కంటే విఆర్ తక్కువ ఉంటే అవుట్పుట్ విఆర్ఏ. అదే విఆర్ కంటే ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ ఉంటే అప్పుడు అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్. అంటే ఈ రెఫరెన్స్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్న ఇన్పుట్ సిగ్నల్ మొత్తం క్లిప్ అయిపోతుంది, రెఫరెన్స్ వోల్టేజ్ కంటే తక్కువ ఉన్న సిగ్నల్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా వస్తుందన్నమాట. ఇదంతా డయోడ్ ఆన్ ఆఫ్ జరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఓకే,
ఇప్పుడు ఈ రెఫరెన్స్ వోల్టేజ్ పైన మొత్తం క్లిప్ అయిపోయింది కాబట్టి ఇది క్లిప్పింగ్ అబౌవ్ ద రెఫరెన్స్ వోల్టేజ్ లెవెల్ అంటాం. అలాగే ఇప్పుడు మనం రెఫరెన్స్ వోల్టేజ్ని విఆర్ని మారుస్తే విఆర్ లైన్ అండ్ డీసీ లైన్ అనేది కూడా కిందికి వచ్చేస్తుంది. అంటే విఆర్ లైన్ పైన మొత్తం క్లిప్ అయిపోతుంది. ఓకే, అలాగే విఆర్ మనం నెగిటివ్ ఇచ్చామనుకోండి, ఇది సేమ్. ఓకే, విఆర్ లైన్ నెగిటివ్కి వచ్చేసి అంతకంటే కింద ఇన్పుట్ మాత్రమే అలో చేసి పైన సిగ్నల్ మొత్తాన్ని క్లిప్ చేస్తుంది. ఓ ఇలాగా సేమ్ సర్క్యూట్ అండి. ఇక్కడ సేమ్ సర్క్యూట్, కాకపోతే రెఫరెన్స్ వోల్టేజ్ మార్చాం. ఇంతకుముందు పాజిటివ్ ఉంటే ఇప్పుడు నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ లైన్ పైన ఉన్నది మొత్తం క్లిప్ అయిపోయింది, కింది మాత్రమే మనకి అలో అవుతుంది. సో ఇది క్లిప్పింగ్ అబౌవ్ ద రెఫరెన్స్ వోల్టేజ్ లెవెల్. అలాగే ఇప్పుడు మనం డయోడ్ని రివర్స్ చేసి చూద్దాం. రివర్స్ చేస్తే మనకి క్లిప్పింగ్ బిలో ద రెఫరెన్స్ లెవెల్ వోల్టేజ్ వస్తుంది. ఓకే, ఇది మన సర్క్యూట్ అండి. ఇక్కడ మనం డయోడ్ని రివర్స్ చేసాం చూడండి. ఓకే, అప్పుడు రెఫరెన్స్ లెవెల్ కింద ఉన్నది మొత్తం క్లిప్ అయిపోయింది, చూసారు ఇక్కడ. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మళ్ళీ డయోడ్ వర్కింగ్ బట్టి ఇది ఆధారపడుతుంది. ఇక్కడ పిఎన్ నోటేషన్స్ గుర్తుపెట్టుకుందాం. ఓకే, రెఫరెన్స్ వోల్టేజ్కి మనం పీ సైడ్ ఇచ్చాం, ఇన్పుట్ వోల్టేజ్ మనకి ఎన్ సైడ్కి వస్తుంది. ఇక్కడ చూడండి, డయోడ్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది? పాజిటివ్ సైడ్ ఎక్కువ ఉండి నెగిటివ్ సైడ్ తక్కువ ఉంటే డయోడ్ ఆన్లో ఉంటుంది. ఓకే, అంటే రెఫరెన్స్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి, ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ ఉండాలి. పైన ఫస్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్లో చూడండి, అప్పుడు డయోడ్ ఆన్లో ఉంటుంది. ఓకే, పీ సైడ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఎన్ సైడ్ వోల్టేజ్ తక్కువ ఉండాలి. పీ సైడ్ వోల్టేజ్ రెఫరెన్స్ వోల్టేజ్, ఎన్ సైడ్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, సో విఐ లెస్ దాన్ మైనస్ విఆర్ అయితే డయోడ్ ఆన్లో ఉంటుంది. అప్పుడు అవుట్పుట్ ఈక్వల్ టు మైనస్ విఆర్. డైరెక్ట్గా అవుట్పుట్ ఎక్స్ట్రాస్ మైనస్ రెఫరెన్స్ వోల్టేజ్ తీసుకుంటున్నాం కాబట్టి వి నాట్ ఈక్వల్ టు మైనస్ విఆర్. అప్పుడు మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఇలా వస్తుంది. ఓకే, అవుట్పుట్ ఈక్వల్ టు వి నాట్ ఈక్వల్ టు మైనస్ విఆర్. అదే కింద చూడండి, ఇక్కడ కింద ఉన్న ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్లో డయోడ్ ఆఫ్లో ఉంది. ఎందుకు ఉంది అంటే ఎన్ సైడ్ ఎక్కువ ఉండి పీ సైడ్ తక్కువ వోల్టేజ్ ఉంది. అంటే ఎన్ సైడ్ అంటే విఐ ఎక్కువ ఉండి విఆర్ రెఫరెన్స్ వోల్టేజ్ తక్కువ ఉంది. సో అప్పుడు డయోడ్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోతే మనకి ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అయితే మనం డైరెక్ట్గా మనం అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు విఐ. ఓకే, సో అవుట్పుట్ వోల్టేజ్ డైరెక్ట్గా మనకి ఇన్పుట్ వోల్టేజ్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో రెండు ఒకేసారి అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. చూడండి, అవుట్పుట్ డయాగ్రామ్లో విఆర్ ఎక్కడుంది? నెగిటివ్ సైడ్ ఉంది. ఇక్కడ మైనస్ విఆర్ ఇచ్చాం కాబట్టి నెగిటివ్ సైడ్ మైనస్ విఆర్ ఉంది. ఓకే, నెగిటివ్ సైడ్ మైనస్ విఆర్ ఉంది. ఆ విఆర్ కంటే తక్కువ ఉన్న ఇన్పుట్ పార్ట్ మొత్తం క్లిప్ అయిపోయింది. విఆర్ కంటే తక్కువ ఉన్న పార్ట్ మొత్తం క్లిప్ అయిపోయింది. ఎందుకంటే విఆర్ కంటే తక్కువ ఉన్న ఇన్పుట్ పార్ట్ విఆర్ కంటే ఇన్పుట్ తక్కువ ఉంటే డయోడ్ ఆన్ అవుతుంది. డయోడ్ ఆన్ అవుతే అవుట్పుట్ ఈక్వల్ టు మైనస్ విఆర్. సో డయోడ్ ఆన్ ఎప్పుడు అవుతుందంటే విఆర్ కంటే ఇన్పుట్ తక్కువ ఉన్నప్పుడు. అంటే తక్కువ ఎప్పుడు ఉంటుంది? ఈ మైనస్ విఆర్ కంటే తక్కువ ఉన్న భాగం మొత్తం విఆర్ కంటే తక్కువ ఉన్నట్టు ఆ పార్ట్ మొత్తం మనకు క్లిప్ అయిపోతుంది. ఎందుకంటే అవుట్పుట్ ఈక్వల్ టు మైనస్ విఆర్ కాబట్టి మైనస్ విఆరే వచ్చింది. అదే మైనస్ విఆర్ కంటే ఎక్కువ ఉన్న పార్ట్ మొత్తం మనకి యాజ్ టీస్గా వస్తుంది. ఎందుకంటే అప్పుడు డయోడ్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి. డయోడ్ ఆఫ్లో ఉంటే చెప్పుకున్నాం కదా వి నాట్ ఈక్వల్ టు విఐని. సో డయోడ్ ఆఫ్లో ఉన్న పార్ట్ మొత్తం అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అయింది. డయోడ్ ఆన్ ఉన్న పార్ట్ మొత్తం క్లిప్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే సర్క్యూట్లో మనం రెఫరెన్స్ వోల్టేజ్ మార్చామనుకోండి. ఇప్పుడు నెగిటివ్ నుంచి కొద్దిగా పెంచుకుంటూ పాజిటివ్కి వెళ్ళిపోయాం అనుకోండి, రెఫరెన్స్ లెవెల్ కింద ఉన్న పార్ట్ మొత్తం క్లిప్ అయిపోయి పైన మాత్రమే అలా అవుతుందన్నమాట. అంటే ఇలాగా. ఓకే, ఈ ప్రీవియస్కి ఈ సర్క్యూట్ డిఫరెన్స్ నెగిటివ్ వోల్టేజ్ నుంచి పాజిటివ్ వోల్టేజ్కి ఇచ్చాం అంతే. సో క్లిప్పింగ్ బిలో ద రెఫరెన్స్ లెవెల్ అన్నాం కాబట్టి రెఫరెన్స్ లెవెల్ కింద ఉన్నది మొత్తం క్లిప్ అయిపోతుంది. మనం ఏ వోల్టేజ్ ఇస్తే ఆ వోల్టేజ్ అన్నమాట. ఓకే, పాజిటివ్ వోల్టేజ్ ఇస్తే పాజిటివ్ కిందంతా క్లిప్ అవుతుంది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ కిందంతా క్లిప్ అవుతుంది. ఓకే, ఈ వీడియోలో మనం సిరీస్ క్లిప్పర్ మరియు షంట్ క్లిప్పర్ చూసాం. అందులో కూడా మనం రెఫరెన్స్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్న రెఫరెన్స్ లెవెల్ కంటే పై ఉన్న సిగ్నల్ క్లిప్ చేయడం లేదా రెఫరెన్స్ లెవెల్ కంటే కింద ఉన్న సిగ్నల్ క్లిప్ చేయడం రెండిట్లోనూ చూసాం. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై ఛానల్.
అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా వీడియోస్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఏమన్నా కామెంట్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా సరి చూసుకుంటాను. థ్యాంక్ యూ.